ఉండొచ్చు, కానీ అది స్లోగా అర్థమవుతున్నది. దానివల్ల అమెరికాకు కూడా చాలా నష్టం వస్తుంది అనేది తెలిసిపోతుంది. కాబట్టి కొంతవరకు దిగొచ్చి మాట్లాడుతున్నాడు. కానీ తను అనుకునేది మాత్రం సాధించాలనేది పట్టుదలతో ఉన్నాడు. అది ఎలాగో గ్రీన్లాండ్స్ అయితే తీసుకుంటాడు. రైట్. ఇంకొక అంశం సార్, యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఆవిడ అర్సులా వాన్ డెర్ లయన్, ఆవిడ కూడా మొన్న చాలా సంచలనమైన ప్రకటన చేశారు. ఏమని, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ తోటి మేము వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అన్ అండర్స్టాండింగ్, ట్రేడ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి, ట్రేడ్ అగ్రిమెంట్, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. భారతదేశానికి గొప్ప ప్రశంస అది. మన 140 కోట్ల జనాభా ఉన్న ఈ వైవిధ్యభరితమైన ఈ దేశంలో ప్రతి ప్రాంతం నుంచి రకరకాల ఉత్పత్తులకి రకరకాల డిమాండ్లు ఉంటాయి. దాన్ని క్యాప్చర్ చేయాలని చెప్పేసి యూరోపియన్ యూనియన్ భావించింది. యూరోపియన్ యూనియన్ తరఫున ప్రెసిడెంట్ అర్సులా వాన్ డెర్ లయన్ ఆవిడ అన్నది, ఇది ఒక శరాఘాతంలాగా తగిలింది ట్రంప్కి. నువ్వు లేకపోతే మాకు మార్కెట్లు లేవా, లేకపోతే మా మార్కెట్ల కోసం వచ్చేవాళ్ళు లేరా, మేము వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ టైఅప్ విత్ భారత్ అని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఇది ఒక చంప దెబ్బ ఆయనకి. ఇన్ఫ్యాక్ట్ ఇది చంప మీద కొట్టినట్టే చెప్పింది. అండ్ మన మార్కెట్ని కోల్పోవడం ద్వారా అమెరికా ఏం కోల్పోతుంది, ఇప్పటికే వాళ్ళ సెనేటర్, ఇద్దరు సెనేటర్లు లెటర్ రాశారు ఆయనకి. అగ్రికల్చర్ సెక్టర్ సంక్షోభంలో కూరుకుపోయింది. మనం అనుకుంటాం రిచెస్ట్ కంట్రీని, అక్కడ పాపం కుప్పలు వాళ్ళ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, కందిపప్పు ఇంకా పల్సెస్ అవన్నీ. దాని మీద మనం అన్నాం, ఓకే నువ్వు నాకు 50 ఇస్తే నేను నీకు 30 వేస్తాను. జరగలేదనుకోండి, ఆగిపోయింది. మీరు ఇమీడియట్గా ఇంటర్వ్యూన్ అయ్యి సంక్షోభాన్ని అడ్రస్ చేయండి అని అన్నీ ఇప్పుడు చుట్టుముట్టేస్తున్నాయి. ఒక్కొక్క సమస్య ప్రతిదాన్ని కెలకటం, తర్వాత దాన్ని ఆ రిపర్కషన్స్ వల్ల వెనక్కి తగ్గటం, ఇంకోవైపు మళ్ళటం. గ్రీన్లాండ్ అయిపోయింది, ఇప్పుడు మారిషస్ దగ్గర ఉన్న ఆ దీవుల దగ్గరకు వచ్చేస్తున్నాడు, డియో గార్షియా దగ్గరకు వచ్చేస్తానంటాడు. ఒక రోజు దాన్ని స్వాగతించింది ఆయన లాస్ట్ ఇయర్, ఇది యూకే ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు. ఇవాళ దాన్ని కబ్జా పెట్టాలని చూస్తున్నది ఆయనే. సో ఇంత అపరిచితుల లాంటి పర్సనాలిటీ వల్ల ప్రపంచానికి, నాకు తెలిసి బ్రహ్మ గారు చెప్పారు చూడండి, ఏదో కలియుగం అంతం కాబోతుంది. అంతం కావటానికి ఏమన్నా ప్లాట్ఫామ్ నిర్మిస్తున్నాడు అనిపిస్తుంది. మీరేమంటారు? గారు ఇప్పుడు అదే మీరు అన్నట్టు ఈ ట్రంప్ క్యారెక్టర్ రియల్ గా ఏమైతుందని అంటే, ఒక్కోసారి మనం వీ హ్యావ్ టు బియాండ్ సర్టెన్ వాట్ ఎవర్ థింకింగ్, అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించినట్టయితే పర్సనాలిటీని అర్థం చేసుకోవాలి మనం. ఈజ్ ఎ సైకోకిక్. ఈ సైకిక్ పర్సన్ తోటి ఏమవుతుందని అంటే, ఇప్పుడు ఫైల్స్ మీద చాలా పడుతుంది, అక్కడ ఎంతో అపోజిషన్ వచ్చేస్తుంది. దానివల్ల దాంట్లో చాలా నెక్ డీప్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. తర్వాత ఇది అపోజిషన్ వాళ్ళు, ఇది మొన్న జరిగిన మేయర్ ఎలక్షన్స్ మిగతా అదర్ స్టేట్స్ లో జరిగిందో కూడా డెమోక్రాట్స్ పుంజుకొని గెలుస్తున్నారు, పాపులారిటీ పడిపోతున్నది. ఇటువంటి డొమెస్టిక్ ఇష్యూస్, పర్సనల్ ఇష్యూస్ ను ఓవర్కమ్ కానీకి డైవర్షన్ టాక్టిక్స్ గా కూడా ఇంటర్నేషనల్ దాంట్లో ఎక్కడ పెడితే అక్కడ ఏదో ఒక విధమైన ఏలు పెట్టడం, దాన్ని ఇది చేయటం అదొకటి. ఇంకోటి ఏంటంటే, ట్రంప్ అదర్ స్టేట్స్మెన్స్, అదర్ పొలిటికల్ లీడర్స్ కాదు, ఈజ్ ప్యూర్ బిజినెస్ మెన్. బిజినెస్ మెన్ వాళ్ళు కూడా 2 రకాలు ఉంటారు. ఇది బజార్ వెండర్ లెక్క బజార్ బిజినెస్ మెన్, కానీ ఒక స్టేట్ లెవెల్ బిజినెస్ మెన్ టైప్ కూడా లేదు. ఆయన బిహేవియర్, ఆయన నెగోసియేషన్ టాక్టిక్స్ ఏం లేదు. ఇది చిన్న పిల్లోడు పిచ్చి అదేదో లాలీపాప్ చూసి అది నాకు కావాలని ఏడ్చినట్టే చెప్తున్నాడు అన్నట్టు. అంటే అది చూడగానే అది నాకు కావాలి, నువ్వేమన్నా చేసుకో అనే పద్ధతిలో ఆయన మాట్లాడటం, అది కూడా కొంతవరకు ఏమవుతుంది అంటే, ఇది అదర్ లీడర్స్ కు డిఫికల్ట్ అవుతుంది ఆయన అర్థం చేసుకోనికి. ఎప్పుడు ఏమంటాడు, ఏం చేయాలి, ఎలా రియాక్ట్ కావాలనేది. సో ఎనీవే, ఇప్పుడు ట్రంప్ సెకండ్ టైం రావటం నిజంగానే అది దురదృష్టకరం. మనకు ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని అవకతవకలు కలిగిస్తున్నప్పుడు కానీ అమెరికాకే చాలా లాస్ అవుతుంది. అది అమెరికన్స్ ఇప్పుడు గ్రహిస్తున్నారు. సో ఇది కనుక కంటిన్యూ అయితే ఈ అమెరికన్ గోయింగ్ డౌన్ అనేది చాలా వరకు అది స్పష్టం అయిపోతూనే ఉన్నది. ముఖ్యంగా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇంకోటి, మీరు ఏది మన EU ప్రెసిడెంట్ వాన్ డెర్ లయన్ ఆవిడ అన్న మాట ఏంటంటే, ఇండియా తోటి
అంటే FTA అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం అనేది ఈయూకు ఎంతో ఉపయోగపడుతుంది అని భావనతో వచ్చారు. మనకు కూడా ఇది ఒక నిజమైన అంటే అవకాశం. ఇప్పుడు వాళ్ళు మన 26 జనవరికి చీఫ్ గెస్ట్ గా వస్తున్నప్పుడు, దాని తర్వాత మన సంతకాలు చేయడం అనేది జరుగుతున్నప్పుడు ఇండియా ఇటువంటి అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకొని మనం కూడా చూపించవచ్చు. ఎందుకనంటే అంటే ఇండియా మీద వాళ్ళ మగ గ్రూప్ అంతా మన వాళ్ళ మీద అంటే ఇండియా మీద యాంటీ ఇండియా యాక్టివిటీస్ ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి దానివల్ల ఇప్పుడు ఈ ఈయూతోని కనుక మనం FTA సంతకాలు చేసినట్టయితే మీరన్నట్టు చెంపదెబ్బ, పెద్ద చెంపదెబ్బ US కు జరిగినట్టే లెక్కగా మనం గమనించవచ్చు. హలో యుఎస్ కన్నా కూడా వాసు గారు, వినిపిస్తోందా అండి? వినిపిస్తోందా అంబాసిడర్ గారు? వినిపిస్తోందా? వినిపిస్తోందా అండి? హలో వినిపిస్తోందా అండి? వినిపిస్తుందా? వినిపిస్తుంది. అయితే ఇది అమెరికాకి తగిలిన చెంపదెబ్బ కాదు, తనకు ఆ ట్రంప్కి తగిలిన చెంపదెబ్బ. కానీ అంతసేపు ఆయన ఇది నేను చెప్తున్నాను, నేను చేస్తున్నాను, అమెరికాని ఎక్కడ ఇంక్లూడ్, ఈ మధ్య అది కూడా మానేశాడు. ఇంకా తానే అంటే ఇప్పుడు అమెరికా కూడా ఆయన ఎడమకాలి బొటన వేలకు ఉంది. ఇప్పుడు ఆయనే మొత్తం ప్రపంచాన్ని మొత్తాన్ని ఆక్రమించేసిన మహాకాయుడు. సో ఆయన అనుకోవటం. కెనడా ప్రైమ్ మినిస్టర్ మాట అన్నారండి, మార్క్ కార్నీ, నేను చాలా క్లారిటీతో చెప్తున్నాను, మనం పరివర్తనలో కాదు విచ్ఛిన్నంలో ఉన్నాం. వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. అంతర్జాతీయ నియమాల ఆధారిత క్రమం అనే స్టోరీ ఈయన చెప్తున్నాడు ట్రంప్. అదంతా అబద్ధం. బలవంతులు సౌకర్యవంతంగా ఉన్నప్పుడు వాళ్ళు మినహాయించుకుంటారు. చాలా క్లియర్గా చెప్తారు. వాణిజ్య నియమాల అమల్లో అసమానంగా వ్యవహరిస్తారు. ట్రంప్ ఇప్పుడు చేస్తుంది అది 200%, 300%. ఎవరి మీద మీ పెత్తనం, మీ కర్ర పెత్తనం? ప్రపంచానికి నీతో ఎంత అవసరం ఉందో నీకు కూడా ప్రపంచంతో అంతే అవసరం ఉందనే విషయాన్ని కన్వీనియంట్గా మర్చిపోతే జీ జిన్పింగ్ నోట్లో వెలక్కాయ పెట్టేశాడు. ఈయనకి 200% అన్నాడు. తెల్లారు లేచి ఈయన వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడు. రేర్ ఎర్త్ మినరల్స్ అన్నీ అక్కడే ఉన్నాయి చైనాలో. వాళ్ళు ఆల్రెడీ పక్క దేశాలు ఆఫ్రికా నుంచి కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర దాచుకున్నారు. ఇటు బర్మా నుంచి కూడా దోచుకున్నారు. అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వాటి అవసరం అమెరికాకు ఉంది. ఏమైంది? దిగిపోయాడు మన్నాడికి. అంటే ఇంత ఇన్కన్సిస్టెంట్ ఇండివిజువల్ రిచ్ అమెరికా అతి పెద్ద అగ్రరాజ్యంలో కూడా దాన్నే కన్సిడర్ చేస్తాం మనం. స్టాల్వర్డ్స్ అండి, టవరింగ్ పర్సనాలిటీస్ ప్రెసిడెంట్స్గా చేశారు. ఓకే, అభిప్రాయ భేదాలు దేశాల మధ్య ఉండొచ్చు కాక దాన్ని కూడా చాలా హుందా